హాయ్ హలో అందరికీ. మీలో ఐస్ క్రీమ్ లవర్స్ ఎవరైనా ఉంటే ముందుగా లైక్ చేసేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. ఐస్ క్రీమ్ ఉంటే నా కళ్ళ ముందు ఏం కనిపించమన్నమాట. తినడం వరకు అయితే ఓకే, కానీ ఇది మట్టికి మనకి మిల్క్తో చేస్తారా లేదంటే ఫ్రోజన్ డెజర్ట్ అన్నది మీలో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే వీడియో చూడండి, తెలియని వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. ఫ్రోజన్ డెజర్ట్ అన్న ఉన్న కంటెంట్ అయితే మట్టికి మనకి పాలుతో చేయరండి, దీన్ని వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్తో చేస్తారన్నమాట. మిల్క్తో చేసింది అయితే మన హెల్త్కి మంచిది, కానీ ఐస్ క్రీమ్ అలాగే మనకి ఆయిల్తో చేసింది అయితే మంచిది కాదు కదా. చూడండి ఒకసారి మీకు దాని మీద రాసేస్తారనమాట, ఐస్ క్రీమ్ ఇది మిల్కా లేదంటే ఫ్రోజన్ డెజర్టా అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు మీరు అది చూసుకొని ఇక్కడ మిల్క్ అని చూసారు అంటే మిల్క్ ఐస్ క్రీమ్ అన్నమాట. అక్కడ లేకుండా మిల్క్ ప్లేస్లో ఫ్రోజన్ డెజర్ట్ అని ఉంది అంటే అది పాలతో చేసింది అయితే కాదు. అలాగే ఇది మీకు వెజ్జా నాన్ వెజ్ అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? గ్రీన్ ఉంటే వెజ్ అన్నమాట, అదే ప్లేస్లో రెడ్ ఉందంటే అక్కడ డాట్ నాన్ వెజ్ అని లెక్క అన్నమాట. ఇది మీరు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.